హలో గైస్, సో హియర్ వీఆర్ అట్ అలా దక్షిణాపురంలో వాళ్ళ బ్రేక్ఫాస్ట్ టేస్ట్ చేయమని మమ్మల్ని అయితే పిలిచారు. సో మమ్మల్ని కాదు, ఆబ్వియస్లీ అందరినీ పిలిచారు. ఫ్రీ ఆప్షన్ ఉందంట. సో ట్రై చేద్దాం అనుకున్నాం. 5 స్టేట్స్ మెన్యూ ఉంది ఇక్కడ. కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర, ఈ 4 స్టేట్స్ సంబంధించిన మెన్యూ అయితే ఉంది వీళ్ళ దగ్గర. మనకు ఫ్రీగా వచ్చేసి ఒక దోశ ఇస్తున్నారు, ఇడ్లీ ఇస్తున్నారు, వడ ఇస్తున్నారు. బట్ మనకైతే అదైతే సరిపోదు ఫర్ ష్యూర్. సో వేరే ట్రై చేద్దామని ఐఎమ్ ట్రైంగ్ టు ట్రై సమ్ కేరళ అప్పం ఆర్ నీరు దోశ. ఆల్రెడీ మన చిక్మగళూరు వెళ్ళినప్పుడు తినేసాం. కేరళ అప్పం ట్రై చేస్తా, లేకుంటే గీ పొంగల్ ట్రై చేస్తా. చాలా రోజులు అయిన తినక. సో వుడ్ సీ ఏదైతే బాగుంటుందో. మనకైతే చట్నీస్ అయితే వచ్చేసాయి, వీళ్ళు చూపిస్తాను ఆగండి. యా, చట్నీలో పోప్ మిస్ చేశాడు మనోడు. ఇట్స్ ఓకే, పర్లేదు. బొంబాయి చట్నీ, అల్లం చట్నీ అర్థం కావట్లే. అండ్ ఇక్కడ ఒకటి ఏదో ఇదేదో మిస్ అయిపోయింది. ఫైన్. సో హాయ్. సో ఈ అన్న వాళ్ళు కూడా మన ముందే ఉన్నారు టేబుల్ మీద. ఇందాక వీడియో కూడా ఈ అన్న వాళ్ళే తీశారు. సో మీరు కూడా అది ట్రై చేద్దామని వచ్చారా బ్రో? ఫుడ్ ట్రై చేద్దామని వచ్చారా? ఓకే ఫైన్. సో ఎవ్రీ టైం మనమే రివ్యూ చెప్తాం కదా, ఈసారి ఈ అన్న వాళ్ళు రివ్యూ చెప్తారు. ఓకేనా? ఏవో ఫుడ్ ఎలా ఉందో ఈ అన్న వాళ్ళ రివ్యూ చెప్తారు. సో పెయిడ్ అయితే కాదు ఆబ్వియస్లీ. దట్స్ ఇట్ గైస్. చూద్దాం ఫుడ్ ఎంతసేపట్లో వస్తుందో. సో నిఖిల్ అండ్ మోహన్ అన్న అయితే మన ముందు ఉన్నారు. అన్న మీరు తిన్నారు కదా, ఏమేమి వచ్చాయి మీకు ఈరోజు? నాకు ఒక బోండా వచ్చింది. ఓకే. ఒక దోశ వచ్చింది. ఓకే. పొంగల్ వచ్చింది. ఓకే. పొంగల్ చూడడానికి అయితే పులిహోరలా ఉంది, పొంగల్ లేదు. టేస్ట్ నేను దోశని బోండా ట్రై చేసా. ఓకే. రెండు కూడా దోశ యావరేజ్ గా ఉంది. బోండా నైస్. చట్నీస్ కూడా ఓకే. చట్నీస్ ఓకే. పొంగల్ ట్రై చేయలేదు. అన్న మీరు పొంగల్ ట్రై చేశారా? పొంగల్ పులిహోర లా ఉంది, కాకపోతే జీడిపప్పులు వచ్చినాయి. టేస్ట్ బాగుందా? టేస్ట్ యావరేజ్. ఓకే. సో 5కి ఎంత ఇస్తారు మీరు? 5కి 3. నేను కూడా 3. ఓకే. అన్న కూడా 3 అంట. మనకైతే కనీసం దోశ కూడా రాలేదు గైస్. మనం ఒక గీ ఇడ్లీ అయితే ఆర్డర్ పెట్టాం. ఊతప్ప కాదు, చిట్టి పెసరట్టు అంట అన్న. అది చిట్టి పెసరట్టు అంట. సో కోనసీమ టిఫిన్స్కి వెళ్తే 120కి అన్లిమిటెడ్ తొప్పొచ్చు, కానీ ఇట్స్ ఓకే, పర్లేదు. ఈ 3 అయితే ట్రై చేసేసి మనం అంతే. ఇంకొకటి ఏముంది, యా విజయవాడ స్పెషల్ ఇడ్లీ వస్తుంది, అది కూడా ట్రై చేద్దాం. ఆబ్వియస్లీ ఇది కూడా అంతే ఉంటుంది, దీని గురించి రివ్యూ ఇయ్యాను. ఆ విజయవాడ ఇడ్లీ ఒకటి తినేసి రివ్యూ అయితే ఇచ్చేస్తా గైస్. అంతే. సాంబార్ కూడా ఇవ్వలేదురా బాబు. పొంగల్ ఎట్లా తయారయ్యారో ఏమో జనాలు, సాంబార్ ఇవ్వకుండా తినమంటారు. హాయ్ గైస్. సో ఇది మన విజయవాడ స్టైల్ గీ ఇడ్లీ అంట. వెనకాల చూడండి మొత్తం ఎట్లుంది అన్ఈవెన్గా. లైక్ నాకు టెక్స్చరే నచ్చలేదు. ఫస్ట్ థింగ్ టేస్ట్ నచ్చలేదు. కారపొడి కారంగా లేనే లేదు. చట్నీ పర్లేదు. సో వీళ్ళు ఇందాక టిఫిన్ ఎలాగో ఫ్రీ ఇచ్చారు కదా, చాలా క్వాంటిటీ ప్రిపేర్ చేసి ఉంటారు. సో అందుకే అంత టేస్ట్ యావరేజ్గా ఉందేమో. వేరేది కూడా ట్రై చేసి మనం హానెస్ట్ రివ్యూ వేయచ్చు కదా అని తీసుకున్నా. 5 స్టేట్స్ మెన్యూ, కర్ణాటక, నీరు దోశ ఏదో అనుకున్నా, కానీ ఏం లేవు. ఏమంటే ఈరోజు మొత్తం ఇది ఫ్రీది ఉంది కదా, సో అందుకే ఫస్ట్ ప్రియారిటీ అవి ఇచ్చాము. ఇవి ఈరోజు ఉండవు అని అన్నారు. సో సరే, ఇంకా విజయవాడకి ఇడ్లీ ఉంది కదా, ట్రై చేద్దాంలే మన 3+ బాబాయ్ ఇడ్లీ లాగా అనుకున్నా. బట్ కిక్ లేదు. నా నెయ్యి కూడా ఏదో పోసాడు కానీ కరగాలి కదా, వేడిగా లేదు. ఫస్ట్ థింగ్ అంచులు మరి ఎండిపోయాయి. చట్నీ వజంట్ గుడ్. సాంబార్ ఓకే, పర్లేదు. పొడి పర్లేదు. అల్లం చట్నీ ఒకటి బాగుంది. సో నన్ను అందరు దొబ్బుతారు కదా, అరే అన్నీ మంచిగా ఉన్నాయి చెప్తాం, మంచిగా ఉన్నాయి చెప్తాం అని. మంచిగా లేకపోయినా మంచిగా లేదని చెప్తున్నా కదా ఇది. సో ఇప్పుడు కంటెంట్ ఏం లేదు కాబట్టి ఇది ఆబ్వియస్లీ ఇది ఒక వీడియోనే పోస్ట్ చేస్తా. లైక్ పర్లేదు, 2.5, నాట్ టూ వర్స్ట్, నాట్ టూ గుడ్, ప్రెటీ యావరేజ్. సో ఇఫ్ యూ రియలీ వాంట్ ట్రై వన్స్, ఎప్పుడైనా ట్రై చేయవచ్చు. బట్ దీనికంటే ఈ ఏరియాలో ఈ రేట్లో మస్తు ఫుడ్ మంచిగా ఉంటుంది. సో ఇట్స్ ఆల్ అప్ టు అస్. సో థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ అలా దక్షిణాపురంలో. దిస్ ఈస్ ద ప్లేస్. సో దట్స్ ఇట్ గైస్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేస్తూ ఉండండి. బాయ్.